ఈ వీడియోలో సమాజం విద్యా ప్రణాళిక గురించి తెలుసుకుందాం. ఉపాధ్యాయుడు విద్యా వ్యవస్థలో అత్యంత ప్రముఖ పాత్ర వహించే ఉపాధ్యాయుడు జ్ఞానం యొక్క సామాజిక మూలాలను అర్థం చేసుకొని విద్యా ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయగలగాలి. అందుకు ఉపాధ్యాయుడు పాఠశాల సమాజం మధ్య ఉన్న సంబంధం, సామాజిక పరివర్తనలో విద్యా పాత్ర, విద్యార్థుల సామాజిక నేపథ్యం, పాఠశాలపై సామాజిక శక్తుల ప్రభావం, సామాజికీకరణలో పాఠశాల పాత్ర, సంస్కృతి పరిరక్షణ, ప్రసరణ, పరివర్తనలో పాఠశాల పాత్ర, సంఘంలో ఉపాధ్యాయుడి పాత్ర గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఇవే కాకుండా సంఘం పాఠశాల నుంచి ఏమి ఆశిస్తుందో దానికి అనుగుణంగా తమ విద్యా కార్యక్రమాలను తీర్చిదిద్దుకోవాలి. భావితరాలను చైతన్యవంతం చేయాలంటే ఉపాధ్యాయుడు ఎటువంటి పాత్ర పోషించాలనే విషయాలను విద్యా సమాజ శాస్త్రం చర్చిస్తుంది. విద్యా ధ్యేయాలు, విద్యా విలువలు. ఏ ప్రక్రియ అయినా సజావుగా సాగాలంటే ఆ ప్రక్రియ ద్వారా ఏం సాధించాలో ముందుగా తెలిసి ఉండాలి. ఆ సాధించబడినది ఉపయోగపడాలి. దాన్నే విలువ అంటారు. ఇవి విద్యకు కూడా వర్తిస్తాయి. విద్యా ప్రక్రియ ద్వారా సాధించవలసిన ఫలితాలను ధ్యేయాల రూపంలో స్పష్టంగా పేర్కొనాలి. దానికి తగినట్టు ధ్యేయాలను సాధించడానికి తగిన విద్యా ప్రణాళికను ఏర్పరచుకోవాలి. ఇవన్నీ సమాజానికి, వ్యక్తికి ఉపయోగపడాలి. విద్యా ధ్యేయాలు, విద్యా విలువలు. భారత రాజ్యాంగంలోని విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విద్యా ధ్యేయాలు, అర్థం, వివరణ. విద్యా ప్రక్రియ ద్వారా సాధించాల్సిన ఫలితాలను విద్యా ధ్యేయాలుగా పేర్కొంటాం. విద్యా ప్రక్రియలోని గత అనుభవాల నేపథ్యంలో భవిష్యత్ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత విద్యా ప్రక్రియ సాధించాల్సిన ధ్యేయాలను రూపొందించుకోవడం వల్ల విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయవచ్చు. విద్యా ధ్యేయాలు విద్యా ప్రక్రియలోని వివిధ దశలకు తగినట్టుగా రూపొందించబడాలి. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, మాధ్యమిక, కళాశాల, విశ్వవిద్యాలయ, వయోజన విద్యా స్థాయిలకు తగినట్టు విద్యా ధ్యేయాలను రూపొందించవలసి ఉంటుంది. విద్య ఒక ఉద్దేశపూర్వకమైన ప్రక్రియ. విద్యా ప్రక్రియ మొత్తం దాని ధ్యేయాల్లో ఇమిడి ఉంటుంది. తత్వవేత్తలు, మేధావులు, విద్యావేత్తలు అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని విద్యా ధ్యేయాలను రూపొందిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే విద్యా ధ్యేయాలు విద్యా ప్రక్రియకు ఆయుపట్టు. విద్యను బోధించే ఛాత్రోపాధ్యాయులు విద్యా ధ్యేయాల గురించి సమగ్రంగా అవగాహన పెంపొందించుకుంటేనే వారి వృత్తికి తగిన న్యాయం చేకూర్చగలుగుతారు. విద్యా ధ్యేయాలకు అనుసంధానంగా ఉండే విద్యా ఆదర్శాలు, విద్యా గమ్యాలు, విద్యా లక్ష్యాలు మధ్య గల తేడాలను చూద్దాం. విద్యా ఆదర్శాలు వీటిని అత్యున్నతమైనవి, అంతిమమైనవిగా చెప్పవచ్చు. ఇవి విద్య ద్వారా అంతర్లీనం చేసుకోవాల్సినవి. ఉదాహరణకు మానవీయ విలువలు, ఆత్మజ్ఞానం. విద్యా ధ్యేయాలు విద్యా ప్రక్రియ ద్వారా సాధించాల్సినవి. ఉదాహరణకు జ్ఞాన సముపార్జన, ప్రజాస్వామ్య, పౌరసత్వం. విద్యా గమ్యాలు ఇవి వివిధ విద్యా స్థాయిలకు సంబంధించినవి. ఉదాహరణకు ప్రాథమిక స్థాయి చదవడం, రాయడం, మాధ్యమిక విరామకాల వినియోగం. విద్యా లక్ష్యాలు తరగతి గదిలో విద్యానుభవం ద్వారా విద్యార్థుల్లో కలిగే ప్రవర్తన మార్పులు. ఉదాహరణకు వ్యక్తిగత సామాజిక శుభ్రత, బాధ్యతాయుతంగా వ్యవహరించడం, కొత్త విషయాలు తెలుసుకోవడం. ఉపాధ్యాయుల తరగతి గదిలో బోధన చేసేటప్పుడు విద్యా లక్ష్యాల సాధన కోసం ప్రయత్నించిన ఆయా లక్ష్యాలు, విద్యా గమ్యాలను, విద్యా ధ్యేయాలను, అంతిమంగా విద్యా ఆదర్శాలను సాధించేలా ఉండాలి. విద్యా ధ్యేయాల వర్గీకరణ. విద్యా ధ్యేయాలను అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. వీటిని ఒక దేశ పరిస్థితులను బట్టి, పరిసరాల పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ అన్వయింపజేయడాన్ని బట్టి, వ్యక్తిగత సామర్థ్యాలను బట్టి, సమాజాన్ని బట్టి వర్గీకరించారు. ప్రత్యేక ధ్యేయాలు ఇవి ఒక ప్రాంతానికి, కాలానికి సంబంధించి ఉంటాయి. ఇవి పరిమితమైనవి. వీటిని ప్రత్యేక పరిస్థితులు నిర్ణయించడం జరుగుతుంది. వీటిని మార్చడానికి వీలుంటుంది. ఉదాహరణకు బ్రిటిష్ పాలనా కాలంలో ఏర్పాటు చేసుకున్న ధ్యేయాల్లో స్వాతంత్రం వచ్చి ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత కాలానుగుణంగా మార్పులు చేసుకోవడం జరిగింది. సార్వజనీన ధ్యేయాలు ఇవి ప్రాంతీయ, రాజకీయ, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా సర్వకాలాల్లో అందరికీ ఉపయోగపడేలా ఉంటాయి. వాటి వల్ల మొత్తం మానవ జాతికి లాభం పొందుతుంది. వ్యక్తి శారీరక, మానసిక, నైతిక అంశాల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా చెప్పవచ్చు. వ్యక్తిగత ధ్యేయాలు పలువురు విద్యావేత్తలు వ్యక్తిగత అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. వీరు సమాజం కంటే వ్యక్తి ముఖ్యమని భావిస్తారు. వ్యక్తి అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని విద్యా కార్యక్రమాలు రూపొందిస్తారు. వ్యక్తుల్లోని అంతర్గత శక్తులను అత్యంత ఉన్నత స్థాయికి వికసింపజేయాలంటే వ్యక్తిగత విద్యా ధ్యేయాలు అవసరమని ప్రతిపాదించారు. సామాజిక ధ్యేయాలు సమాజం వ్యక్తి కంటే ఉన్నతమైందని, సమాజంతో సంబంధం లేకుండా వ్యక్తి అభివృద్ధి సాధ్యం కాదని కొందరి వాదన. అందువల్ల విద్యా కార్యక్రమాలన్నీ సమాజాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తారు. రాస్ అభిప్రాయం ప్రకారం సామాజిక పరిసరానికి భిన్నంగా వ్యక్తిత్వానికి విలువ ఉండదు, మూర్తిమత్వానికి అర్థం ఉండదు. సామాజిక సేవ ద్వారానే ఆత్మ సాక్షాత్కారం సాధ్యమవుతుంది. విద్యా ధ్యేయాల ఆవశ్యకత. ధ్యేయం లేని విద్యా ప్రక్రియ గమ్యం లేని ప్రయాణం లాంటిది. దేశకాల పరిస్థితులను అనుసరించి విద్యా ధ్యేయాల్లో మార్పులు వచ్చినా వీటిని తప్పనిసరిగా రూపొందించుకోవాలి. ధ్యేయాలు విద్యా ప్రక్రియకు మార్గదర్శనం కలిగిస్తాయి. విద్య ఉద్దేశపూర్వకమైన ప్రక్రియ. ప్రత్యేక ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఇది రూపొందించబడింది. ఈ ఫలితాలను పొందాలంటే విద్యా ధ్యేయాలకు అనుగుణంగా కార్యకలాపాలను చేపట్టాలి. విద్యా ధ్యేయాలు విద్య ఏ మార్గంలో ప్రయాణించాలో ఒక స్పష్టమైన బాటను చూపుతాయి. విద్యా ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడానికి కాలాన్ని, వనరులను సక్రమంగా వినియోగిస్తూ తగిన ఫలితాలను సాధించాలంటే
ధ్యేయాలు తప్పనిసరిగా ఉండాలి. విద్యా ప్రక్రియను మదింపు చేయడానికి పాఠశాల విద్యార్థులకు అందించే అభ్యాస అనుభవాల ద్వారా ఫలితాలు ఎంతవరకు సాధించామో తెలుసుకోవడానికి ఆశించిన ఫలితాలు సాధించలేకపోతే అందుకు గల కారణాల మదింపు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడానికి విద్యా ధ్యేయాలు ఉపయోగపడతాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాజానికి విద్యా ప్రక్రియపై నిర్దిష్టమైన అవగాహన కలిగించడానికి విద్యా ధ్యేయాల ద్వారా సాధించే ఫలితాలు తెలుస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తారు. విద్యాభ్యాసం ద్వారా పొందే ఫలితాల వల్ల ప్రతి సమాజ పౌరుడు ప్రతి పిల్లవాడికి విద్యా అవసరాన్ని తెలుసుకొని ఒక బాధ్యతాయుతమైన సమాజ పౌరుడిగా అందరికీ విద్య అందించడంలో తన పాత్ర నిర్వహించగలుగుతాడు. నిరంతర విద్యా ప్రాధాన్యతను తెలియజేయడానికి విద్య అనేక అనుభవాల సమాహారం. ఇవి ఎప్పటికీ మారుతూ ఉంటాయి. ఈ అనుభవాలలోని సారాన్ని గ్రహించి అర్థవంతంగా జీవించడం కోసం నిరంతరం నేర్చుకోవడం అవసరం. ఇవన్నీ విద్యా ధ్యేయాల్లో ప్రతిబింబిస్తాయి. ఉపాధ్యాయులు తమ కార్యకలాపాల్ని రూపొందించడానికి విద్యా ధ్యేయాలు ఉపాధ్యాయులకు తమ కార్యకలాపాలను తయారు చేసుకోవడం దోహదపడతాయి. విద్యా ధ్యేయాలు విద్యా ప్రక్రియలో అనేక ధ్యేయాలు ఉంటాయి. వాటన్నిటిని పేర్కొనడం అంత సులభం కాదు. విద్యా అనుభవాల వల్ల సాధించవలసిన ధ్యేయాల్లో కొన్ని ధ్యేయాలు ప్రముఖంగా కనిపిస్తాయి. ఛాత్రోపాధ్యాయులు విద్య ద్వారా సాధించాల్సిన ముఖ్యమైన ధ్యేయాలతో పాటు ఆయా కాల పరిస్థితుల్లో మార్పు చేర్పులకు లోనైన విద్యా ధ్యేయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ముఖ్యమైన విద్యా ధ్యేయాల గురించి చర్చించుకుందాం. జ్ఞాన ధ్యేయం. క్రీస్తు పూర్వ 4వ శతాబ్దం నుంచి జ్ఞాన ధ్యేయానికి ప్రాముఖ్యం ఇవ్వబడింది. జ్ఞానాభివృద్ధికి విద్య అనేది నిర్వివాదాంశం. మానవ జీవితంలోని సమస్యల పరిష్కారానికి జ్ఞానం అవసరమని సోక్రటీస్ అంటాడు. సమాజంలోని అనేక సమస్యలకు వ్యక్తులలోని అజ్ఞానమే కారణం. జ్ఞానం మానవ అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రస్తుత నాగరికత మొత్తం జ్ఞాన సముపార్జన యొక్క ఫలితమే. కాబట్టి విద్య ద్వారా జ్ఞానం ఆర్జించడం అనేది విద్య ప్రధాన ధ్యేయంగా గుర్తించబడుతూ వస్తుంది. శీల నిర్మాణ ధ్యేయం. విద్యా ధ్యేయాలు అతి ముఖ్యమైనవి ఈ ధ్యేయం. శీల నిర్మాణ మానవ విలువలను పెంపొందించి వ్యక్తి శీలానికి అవసరమయ్యే వైఖరులను, ప్రవర్తనను, అలవాట్లను విద్య ద్వారా పెంపొందించాలి. మహాత్మా గాంధీ గారు విద్య యొక్క అంతిమ ఫలితం శీల నిర్మాణం అన్నారు. స్వామి వివేకానంద ప్రకారం శీలాన్ని రూపొందించి మనోబలాన్ని పెంచి బుద్ధిని విస్తరింపజేసి తద్వారా వ్యక్తిని తన కాళ్ళ మీద తాను నిలబడే విధంగా తీర్చిదిద్దే విద్య కావాలి. గొప్ప గొప్ప విద్యావేత్తలు, తత్వవేత్తలు శీల నిర్మాణం విద్య యొక్క అత్యంత ముఖ్యమైన ధ్యేయమని నొక్కి వక్కానించారు. ఉపాధి ధ్యేయం. పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల్లో విద్యకు ఉపాధి ధ్యేయాన్ని ఆపాదించారు. విద్య ఉపాధి అవకాశాలు కల్పించడం తోడ్పడకపోతే చాలా మంది విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది. ఆధునిక సమాజాలు కల్పించిన అనేక రకాల వృత్తులు, ఉద్యోగాలకు సంబంధించిన జ్ఞానంతో పాటు తగిన నైపుణ్యాలను పెంపొందించడం విద్య యొక్క ధ్యేయం. దీనివల్ల విద్యార్థులు భవిష్యత్తులో ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే సామర్థ్యాన్ని పొందగలుగుతారు. మరొక వీడియోలో మళ్ళీ